యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఆదికాండము 46వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాము. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేసేదను. ఈ మాటలు దేవుడు యాకోబుతో తెలియజేస్తున్నాడు. దేవుడు 40 సంవత్సరాల క్రిందట మరి యాకోబుతో మాట్లాడినాడు. ఇప్పుడు కూడా యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు జీవితంలో 2 సందర్భాలను మనం చూసినట్లయితే కనాను దేశమును విడిచిపెట్టి వెళ్ళిన సందర్భాలు ఉన్నవి. ఒకటి ఆదికాండం 28వ అధ్యాయంలో ఆయన బేర్షెబా నుండి బయలుదేరి హారానికి వెళ్ళాడు. అక్కడ దేవుడు ఆయనకు కలలో కనిపించి, యాకోబు నీకు నేను తోడై ఉన్నాను, నువ్వు భయపడకుమని తెలియజేశాడు. ఇది మనము మన ధ్యాన వచనంలో చూసినట్లయితే ఇది 2వ సందర్భము. ఈయన మరల 40 సంవత్సరాల తర్వాత మరి ఇప్పుడు వృద్ధాప్యాన్ని కూడా దగ్గరగా ఉన్నాడు. తన యొక్క కుమారుడైన యోసేపు బ్రతికే ఉన్నాడని, ఆయన ఐగుప్తు దేశంలో అధికారిగా ఉన్నాడని, తనను అక్కడికి మరి పిలుచుకొని రమ్మని బండ్లను కూడా ఆయన పంపించాడు ప్రయాణం చేయడానికి. మరి ఈ యొక్క గుడ్ న్యూస్, ఆ యొక్క శుభవార్తను ఆయన విని ఎంతో సంతోషంతో నా కుమారుని యొద్దకు వెళ్తానని బయలుదేరి బెయేర్షెబాకు వచ్చాడు. ఇక్కడ దేవుడు తనను మరి దర్శనం ద్వారా మరి దర్శించి మాట్లాడుతున్నాడు. నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను అని దేవుడు తనను తాను ఇక్కడ పరిచయం చేసుకుంటున్నాడు. అనగా నీ తండ్రి దేవుడను అనగా నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకుల దేవుడను అని తెలియజేస్తున్నాడు. తన యొక్క పరిచయాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. రెండవదిగా ఐగుప్తు వెళ్ళటకు నువ్వు భయపడకు యాకోబు అంటున్నాడు. ఐగుప్తుకు ఎందుకు మరి వెళ్ళడానికి భయపడుతుండొచ్చు యాకోబు అన్నప్పుడు మరి కొన్ని మాటలు ఆయన మనసులో ఉన్నవేమో. తన పితరుడైన అబ్రహాం కాలంలో కరువు వచ్చింది. మరి అప్పుడు ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు. అది దేవుని చిత్తము కాదు. అక్కడ ఆయన యొక్క అనుభవాల ద్వారా కూడా మరి మనం తెలుసుకున్నది మనం చూడగలము. ఏమిటి అంటే అక్కడ ఒక మరి చెడు అనుభవాన్ని ఆయన చవి చూసినాడు. రెండవదిగా తన తండ్రి అయిన ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చినప్పుడు దేవుడు ఐగుప్తుకు వెళ్ళకూడదు అని తెలియజేశాడు. మరి ఈ 2 సందర్భాలు కూడా యాకోబుకు తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఐగుప్తు సందర్భాలు అంతగా అవి ఏమి వారికి మరి మంచి విధానంలో లేవు, పాజిటివ్గా అనుకూలంగా వారికి లేవు అనేది ఆయనకు తెలిసి ఉండొచ్చు. అందుకే మరల ఒకవైపు సంతోషం ఉంది, కుమారుడు అక్కడ ఒక అధిపతిగా ఉన్నాడు. మరి ఇక్కడనేమో కరువు ఉంది, అక్కడికి వెళ్తే కుమారుని దగ్గర మంచి షెల్టర్ దొరుకుతుంది, పోషణ మరి వారికి మరి అందుబాటులో ఉంటుంది, కరువులో వాళ్ళు పోషింపబడతారు అనేటువంటి సంతోషం ఉంది. చనిపోయినాడు అనుకున్న కుమారుడు బ్రతికే ఉన్నాడు అనే శుభవార్తను విన్నాడు. ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చినటువంటి సందర్భాలు. మరి వెళ్దామనే సంతోషం ఒక పక్కనున్నా, కుమారుని కలుసుకుంటాననే సంతోషం ఇంకొక పక్కన ఉన్నా, మరి తనకి భయం అనేది కూడా లోపల ఉండొచ్చు. దేవుని చిత్తమా కాదా అనేది కూడా ఆయనకు ఒక సందిగ్ధం అనేది ఉండొచ్చు. ఎందుకంటే తన పితరుల అనుభవాలను బట్టి. అయితే మరి దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడకు ఐగుప్తుకు వెళ్ళటానికి, నీవు భయపడకుండా ఐగుప్తుకు వెళ్ళు అని తెలియజేశాడు. మూడవదిగా నిన్ను అక్కడ గొప్ప జనంగా చేస్తానన్నాడు. అంటే యాకోబు ఒక 70 మందితో ప్రయాణమై మరి ఐగుప్తుకు వెళ్ళాడు. కానీ నిజంగానే అక్కడ మరి ఇశ్రాయేలీలు విస్తారంగా అభివృద్ధి చెందినట్లుగా మనం నిర్గమకాండము ప్రారంభంలో చూడగలము. అంటే దేవుడు గొప్ప దేవుడు, ఎంతో గొప్ప జనాంగంగా మరి యాకోబు సంతానాన్ని విస్తరింపజేశాడు, ఆశీర్వదించాడు. దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ మన జీవితాలలో కూడా చాలాసార్లు మనము కొన్ని చోట్లకు వెళుతున్నాము లేదా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనకు సందేహాలు ఉంటాయి, సందిగ్ధాలు ఉంటాయి. దేవుని చిత్తమా కాదా, ఒకవేళ వెళితే మనకు మంచి జరుగుతుందా లేదా, ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే మనకేమన్నా చెడు అనుభవాలు ఎదురవుతాయా అనేటువంటి సంకోచాలు ఉంటవి. కానీ మనము మరి దేవుని చెంత ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా ఆయన తెలియజేస్తాడు. భవిష్యత్తును గురించినటువంటి ఎలాంటి
ఆ మనకు తెలియకపోయినా దేవుడు దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు మన భవిష్యత్తుని ఆయన ఖచ్చితంగా మరి ఆశీర్వాదకరంగా ఆయన మార్చగలడు. దేవుని చిత్తానికి మనము లోబడాలి. దేవుని చిత్తాన్ని మనం కనిపెట్టాలి. మరి ప్రార్థన ద్వారా ఆయన మనల్ని మరి బలపరుస్తాడు. మన ప్రార్థనలకు ఆయన జవాబులు ఇస్తాడు. మన యొక్క కుటుంబాలలో కూడా ఆశీర్వాదాలు ఆయన దయచేస్తాడు. యాకోబుకు తోడై ఉన్న దేవుడు, అబ్రహాము ఇస్సాకులకు తోడై ఉన్న దేవుడు మనకును తోడై ఉంటాడు. మనము కూడా భయపడవలసిన పని లేదు. మనల్ని కూడా ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో యాకోబుకు తోడుగా ఉన్నారు. యాకోబుని ఆశీర్వదించారు. భయపడకుమని అభయం ఇచ్చారు ప్రభువా. మరి ఈ ఉదయకాల సమయంలో నాయన మరి ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డల జీవితాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. వారి జీవితాలలో కూడా ఎలాంటి అనుభవాల గుండా వెళ్తున్నారో ప్రభువా నువ్వు ఎరిగినటువంటి దేవుడవు కాబట్టి నాయన వారి పరిస్థితులలో దేన్ని బట్టి కూడా వారు భయపడకుండా మీరు వారికి తోడుగా ఉండండి. అలానే నా తండ్రి వారు వెళ్ళు మార్గం అంతట్లో నీ కాపుదల, నీ భద్రత దయచేయండి. వారి కుటుంబాలలో, వారి వ్యక్తిగత జీవితాలలో నీ ఆశీర్వాదాలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.